ఒబామాకైతే ఒక కొత్త కష్టాలు అంటారా కాదు. ఒబామా ఎఫెక్ట్ ఇప్పటికీ ట్రంప్కి పడుతుంది. ఒబామా దిగిపోయేటప్పుడు కొంతమంది న్యాయమూర్తులు నియమించాడు. ఆ న్యాయమూర్తులు ఇప్పటికీ కీలక పదవుల్లో ఉన్నారు. వాస్తవంగా అమెరికాలో ఇప్పటికీ మనకి అక్కడికి తేడా ఏంటంటే మనకు కొలీజియం నియమించుకుంటారు. ఇందులో కొన్ని కాంట్రవర్సీస్ ఉంటే అక్కడేమో ఎవరి హయాంలో నియమితులైతే వాళ్ళ తరపున పనిచేస్తారన్నటువంటి విమర్శ ఉంది. ఇప్పుడు ట్రంప్ తీసుకుంటున్నటువంటి చర్యలకి అడ్డుపడుతున్నది నాటి నియమితులైనటువంటి జడ్జిలు. ఏదైతే 500 మంది ఇప్పుడు తాజాగా వితౌట్ సర్టిఫికెట్ వితౌట్ పర్మిషన్ అమెరికాలో ఉంటున్న వాళ్ళని డిపోర్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంటే వాళ్ళని అక్కడే ఉండనివ్వమని చెప్పి ఆదేశించినటువంటిది న్యాయస్థానం. 5 లక్షల మందికి సంబంధించినటువంటి మైగ్రెంట్స్కి సంబంధించినటువంటి ఇష్యూ. ఇప్పుడు దాని మీద సుప్రీంకి వెళ్తే అది ఇంకా తేల్చనటువంటి పరిస్థితి. టోటల్గా చూస్తే అక్కడ న్యాయ వ్యవస్థ వర్సెస్ ప్రభుత్వం అన్నటువంటిది నడుస్తుంది. అయితే ఒబామా లాంటి వాళ్ళ వల్లనే మేము ఉండగలుగుతున్నాం అంటూ ఈ వలసలు వెళ్ళినటువంటి వాళ్ళు చట్టకు విరుద్ధంగా అక్కడ ఉంటున్నటువంటి వాళ్ళు ఫీల్ అవుతున్న కూడా ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం.